మహిళలు ఎమోషనల్గా ఎప్పుడూ టైర్డ్గా ఉంటారు. ఫిజికల్ టైర్డ్నెస్ కాదు ఇది. నిద్రపోయినా, రెస్ట్ తీసుకున్నా, హాలిడేస్ వెళ్ళినా లోపల మాత్రం ఒక హెవీనెస్ ఉంటుంది. ఈ ఫీలింగ్ మీకు కూడా ఉందా? మార్నింగ్ లేచిన వెంటనే టైర్డ్, డే మొత్తం అందరికీ కేర్ తీసుకుంటూ నైట్ పడుకునే టైంకి మైండ్ మాత్రం ఫుల్గా ఎగ్జాస్టెడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఎమోషనల్ టైర్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ ఉమెన్ని చిన్నప్పటి నుంచే స్ట్రాంగ్ ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి, అందరినీ బాగా చూసుకోవాలి అని ట్రైన్ చేస్తారు. నీకు కాదు, వాళ్ళ గురించి ఆలోచించు. అమ్మాయి కాబట్టి సైలెంట్గా ఉండు, ఫ్యామిలీ ఫస్ట్, నీ ఫీలింగ్స్ తర్వాత. ఇలా చిన్నప్పటి నుంచే మీ ఎమోషన్స్ని పక్కన పెట్టే అలవాటు పడుతుంది. స్లోగా, వితౌట్ రియలైజింగ్ మీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ కాదు అని మీ బ్రెయిన్ నేర్చుకుంటుంది. సెకండ్ రీజన్, ఇండియన్ ఉమెన్ కాన్స్టెంట్లీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. గుడ్ డాటర్, గుడ్ వైఫ్, గుడ్ మదర్, గుడ్ ఎంప్లాయీ, గుడ్ డాటర్ ఇన్లా. ఒక్క రోల్ ఫెయిల్ అయినా లోపల గిల్ట్, షేమ్, సెల్ఫ్ బ్లేమ్ స్టార్ట్ అవుతాయి. రెస్ట్ తీసుకోవాలి అని అనిపించినా కూడా యామ్ ఐ బీయింగ్ సెల్ఫిష్ అని క్వశ్చన్ వస్తుంది. థర్డ్ రీజన్, మీ ఎమోషన్స్కి సేఫ్ స్పేస్ లేదు. మీ బాధ చెప్పాలి అంటే ఓవర్ రియాక్ట్ చేస్తున్నావు అంటారు, ఎందుకింత ఫీల్ అవుతున్నావు అంటారు, పాజిటివ్గా ఉండు అంటారు. సో మీరు నేర్చుకుంటారు ఫీల్ అవ్వడం తప్పు అని. అందుకే ఎమోషన్స్ లోపల అక్యుములేట్ అవుతాయి. అండ్ వన్ ఫైన్ డే మీ బాడీ మీకు చెప్పేస్తుంది, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్ అని. హెడేక్స్, బాడీ పెయిన్స్, స్లీప్ ఇష్యూస్, ఇరిటేషన్, సైలెంట్ క్రైయింగ్, నో మోటివేషన్. ఇది లేజీనెస్ కాదు, ఇది వీక్నెస్ కాదు, ఇది ఎమోషనల్ ఓవర్లోడ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. మీ టైర్డ్నెస్ని మీరే జడ్జ్ చేస్తున్నారా, లేక అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా? ఎందుకంటే రిమెంబర్ దిస్, మీరు టైర్డ్గా ఉన్నారు అంటే మీరు ఓవర్ కేర్ చేస్తున్నారని సైన్. కానీ ఒక స్టేజ్ తర్వాత అందరికీ కేర్ తీసుకుంటూ మీ సెల్ఫ్ని నెగ్లెక్ట్ చేస్తే మీ ఎనర్జీ కంప్లీట్లీ డ్రైన్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్సెప్ట్ చేయండి, ఎస్ ఐఎమ్ ఎమోషనల్లీ టైర్డ్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యాక్సెప్ట్. సెకండ్ స్టెప్, మీ ఫీలింగ్స్కి ఒక స్మాల్ పర్మిషన్ ఇవ్వండి. డేలో 10 minutes అయినా మీకోసం ఉండండి. నో రోల్స్, నో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ యూ. థర్డ్, మీ వర్త్ని మీ సాక్రిఫైసెస్తో మెజర్ చేయడం ఆపండి. మీరు వాల్యుయబుల్ బికాజ్ యూ ఎగ్జిస్ట్, నాట్ బికాజ్ యూ మేనేజ్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు రెజనేట్ అయితే కామెంట్లో ఐ ఫీల్ దిస్ అని టైప్ చేయండి. మీలాంటి ఉమెన్ చాలామంది ఉన్నారు, సైలెంట్గా ఫైట్ చేస్తున్న వారియర్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.